హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవ్ బాబు బద్దవరం మోటోలాగర్. నేను ఈరోజు మీకు మంచి బౌద్ధ రామ క్షేత్రాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అది అనకాపల్లి దగ్గరలో ఉన్న అనకాపల్లి నుంచి 4.5 కిలోమీటర్లు అండి. బొజ్జల కొండ. ఇక్కడ బౌద్ధ రామ క్షేత్రానికి మంచి ప్రసిద్ధి చెందినటువంటి పురాతనమైనటువంటి బొజ్జల కొండ, లింగాల కొండ సంకారం వంటిది. అది మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చిన్న సమయం కుదిరినంటే చిన్న కామెంట్ మీద పెట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అది మీ డైరెక్ట్గా ఇప్పుడు మన కొండ మీదకి వెళ్ళిపోదాం. అది మీకు చూపిస్తున్నాను. సుమారు 400 నుంచి 900 సంవత్సరాలు మధ్యలో జరిగినటువంటి సిచ్యువేషన్ అండి ఇది. ఆ రోజు ఆ టైంలో బౌద్ధ భిక్షులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేటువంటి పవిత్రమైన క్షేత్రం అండి ఇది. ఇది మనం కంపల్సరీగా మనం చూడాలి. మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి దగ్గరలో 4.5 కిలోమీటర్లు అండి ఇది కంపల్సరీ చూడాలి. మన పిల్లలకి అనేది చూపించాలి. ఎందుకంటే మన అతి పురాతనమైనటువంటి విషయాల గురించి మన పిల్లలు కూడా మనం చెప్పాలి. దాని గురించే మేము ప్రయత్నం చేసే చిన్న ప్రయత్నం అండి ఇది. నా ప్రయత్నం మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బొజ్జల కొండ పైకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు పైకి వెళ్ళి అంటే అప్పుడే ఆఫీస్ వచ్చేస్తుందండి, మాట్లాడదాం. ఎంతో వేయి ప్రయాసాలు కోర్చి ఈ బొజ్జన్న కొండ ఎక్కుతున్నాము. కష్టపడుతున్నా కదా ఫలితం ఉంటుంది. అమ్మ బాబాయ్, కాలు మీకెత్తే ఇగరా బాబు. ముందరి దాకా అవశేషాలు బౌద్ధ సన్యాసుల అవశేషాలు. మన ఊరు పక్కనే కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అందుకనే బొద్దవరం అని ఊరు వచ్చింది, పేరు వచ్చింది మన ఊరికి. బౌద్ధ సన్యాసులు తిరిగేవారు కాబట్టి బొద్దవరం అని పేరు వచ్చింది. ఎందుకు చేసేవారంట అలాగే? మనం ఎప్పుడెప్పుడన్నా చూస్తున్నటువంటి సీన్ అయితే వస్తుందండి. ఇక్కడ బౌద్ధ సన్యాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉన్నటువంటి మార్గం అనేది మీకు చూపిస్తున్నాను. అంటే నేను నా ఊహ, ఇది నిజం కాదు. మనం కొంచెం ఎదరికి వెళ్ళినట్టంటే ఇది ఇక్కడి నుంచి ఆ ఎదరికి ఒక గది అని నేను అనుకుంటున్నాను. ఆ గదిలో ఒకరు లేదా ఇద్దరు ఉండి వాళ్ళ విద్యను అభ్యసించారని అనుకుంటున్నాను. మధ్య మధ్యలో ఉన్నటువంటి
అందులో ఇంకా ఇది వీళ్ళ తాలూకా ఇందులో వీళ్ళ తాలూకా అంటే కొన్ని వస్తువులు అంతా దాచుకున్నారు అనుకుంటాను నేను అతని నా ఊహ ఇది, అంతేగాని ఇది అయితే నిజం కాదు. నేను ఊహించుకునే ఊహ మాత్రం మీకు చెప్తున్నాను. ఇక ఇక్కడ కొండలు కూడా తులిసి ఇలా రూముల కింద అరేంజ్ చేసుకున్నారండి ఇవన్నీ. ఈ కొండ చుట్టూ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇదొక బౌద్ధక్షేమం. ఇలాంటివి అయితే మాత్రం వేల కొలది ఉన్నాయండి ఇందులోని. మీరు తప్పకుండా మీరు చూడండి, ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి ఇలాంటి బౌద్ధ రామక్షేత్రం మీరు కంపల్సరీగా చూడాలని అనుకుంటున్నాను. మనం చూడడంతో పాటు కొంతమంది కూడా చూడాలి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఎట్లంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవన్నీ గదులండి. మనం కొంచెం ఎదరికి వెళ్ళిపోతే చాలా పెద్ద బౌద్ధరామ పైకి వెళ్ళగానే మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను ఎదరు ఉంది. ఇంకాను ఇక్కడ ఇది గృహలా ఉంది. ఇలాంటి ఇలా చాలా గృహాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ గృహకి కొంచెం గుహలో కూర్చున్నప్పుడు వెళ్తురు కొంచెమనుకుంటాను. కొంచెం పైన కూడా కొంచెం వెళ్తూ రావడానికి కారణం అయితే ఉంది. చూడండి చాలా బాగున్నాయి. చాలా పురాతనమైనటువంటి ఇలాంటివి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన పిల్లలకి చూపించాలనుకుంటున్నాను. మీరు ఇంతవరకు వెళ్ళకపోయినట్లు నా ఛానల్ చూసి మీరు తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. కాకపోతే చిన్న లైక్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి చేసాం వీడియో. మీకు మొత్తం రెండు కొండలు అంతా తిరిగి మీకోసం మేము చేసామండి. కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఇటుకలు అయితే మాత్రం చాలా పెద్ద వెడల్పు ఉన్నాయండి. సున్నపరాయితో చేశారండి ఇది. ఇక్కడ చిన్న బౌద్ధుడి విగ్రహం ఉందండి. ఇక్కడ మొత్తం రాయిలు తులసి మొత్తం అంతా చాలా క్లారిటీగా కట్టారండి. ఇవన్నీ మీరు కంపల్సరీగా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పక్కనే ఉంది వైజాగ్ దగ్గరలో అనకాపల్లి నుంచి 4.5 కిలోమీటర్లు అండి. కంపల్సరీగా మన పిల్లలకు చూపించాలి, ఎందుకంటే ఇలాంటి బౌద్ధ రామక్షేత్రం మనకు చాలా ఉన్నాయి. ఎందుకంటే బౌద్ధులు తిరిగి ఆడినటువంటి మన ఆంధ్ర చూడండి, పైనుంచి చూపించినటువంటి వ్యూ మొత్తం ఇదంతా కూడా వరిచేలు వేసి ఉన్నాయండి. మేము ఈరోజు వెళ్ళాం కాబట్టి కొంచెం మొక్కలతో ఉన్నాయి. కొంచెం ఒక నెల పోతే ఇంకా పచ్చని పొలాలతో అలరాడుతుంటాయి. అది మీకు లొకేషన్ అంతా చూపిస్తున్నాను. చాలా బాగుందండి. నాకైతే చూడడానికైతే 2 కళ్ళు చాలదు నాకైతే. మీరు కంపల్సరీగా మీరు వెళ్తారనుకుంటున్నాను. మీరు వెళ్ళి కంపల్సరీగా చూడండి. లోపలికి ఎంట్రీ ఫ్రీ అయితే ఏమీ లేదు, ఎంట్రీ అయితే ఫ్రీ. ఎందుకంటే పురాతన శాఖ వారి మొత్తం అంతా అంటర్లో జరుగుతుందండి ఇదంతా. చాలా బాగుంది. మనం ముందుకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా విగ్రహాలు ఉన్నాయండి. చాలా అంటే చాలా ప్రతి అడుగు నా బౌద్ధరామక్షేత్రం బౌద్ధరామాలు ఉన్నాయి. బౌద్ధరామం అంటే నాకు తెలిసి ఈ రౌండ్గా చెక్కినటువంటి అనుకుంటున్నాను నేను. బౌద్ధరామం అదే. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు చూడండి తప్పకుండా. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఇదంతా సున్నపురాయితో కట్టారండి. సున్నపురాయ మొత్తం సిమెంట్ లాగా ఉంది. ఇది మొత్తం అంతా కూడా మొత్తం ఇటుకలు మొత్తం చాలా చాలా బాగుందండి. ఈ ప్లేస్ అయితే మాత్రం కంపల్సరీ చూడాలి. సరదాగా పిక్నిక్ స్పాట్కి వెళ్ళి ఒక వారంలో అలా సరదాగా వెళ్ళి చూద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లలకి అందరూ కూడా ఇలాంటి పురాతనమైనటువంటి బౌద్ధ రామ క్షేత్రాలు అందరికీ చూపించాలి. ఇవన్నీ చాలా చాలా మనం పైకి కూడా మొత్తం పైకి వెళ్ళాం. పైకి కొండ మీద కూడా పైకి వెళ్ళాం. మెట్ల రూపంగానే ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కొన్ని నాణ్యాలు దొరకడం వల్ల ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెందిందండి. ఇది ఇందాక మీకు చూపించినట్టు గుహ. ఈ గుహలోంచి పైనుంచి వెళ్తూ రావడానికి కన్నం కూడా ఉందండి ఇక్కడ. అదే ఈ కన్నం. దాని గురించి కిందన ఉండి వెళ్తూ రావడానికి ఉపయోగించుకునేటువంటి కన్నం అనుకుంటున్నాను. అతని ఈ మెట్లు చూసుకొని అలా మేము పైకి వెళ్ళాం. పైన అసలు ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే బౌద్ధ భిక్షులు అందరూ కూడా విద్యను అభ్యసించేటప్పుడు గురువు గారు చెప్పినటువంటి ప్లేసు అని అనుకుంటున్నాను నేను. ఇదంతా అలాగే ఉంది. ప్లేస్ అయితే మాత్రం చాలా విశాలమైనటువంటి ప్రాంగణాలతో ఉంది. చాలా చాలా బాగుంది. ఇదే ఆ ప్లేస్ అంటే నా ఊహ మాత్రమే. చూడడానికి అయితే మాత్రం చాలా పురాతనమైనటువంటి ఇలాంటి బౌద్ధ రామ క్షేత్రాన్ని అయితే మాత్రం కంపల్సరీ చూడాలి. ఎందుకంటే చూడాలి అంతే. ఎందుకంటే ఇంకా ఏం చెప్పలేను. నాకైతే మాటలు రాలేదు. అంత పురాతనమైనటువంటి విషయాల గురించి అయితే మాత్రం కంపల్సరీగా మనం చూస్తేనే కానీ మనం ఏం చెప్పలేం. ఈ మెట్లు పైకి వెళ్తే మొత్తం ఇదంతా ఏంటనేది మనకి తెలియదు. చాలా విశాలవంతమైన గదులు లాంటివి వ్యవహారం అయితే ఇక్కడ ఉంది. అదే మీకు చూపిస్తున్నాను. నేను ఆ ముందు కొండ మీద కూడా ఎక్కి మొత్తం ఇదంతా షూట్ చేసి చూపించాను ఆల్రెడీ. అది కూడా ఎక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ ప్లేస్ ఇందాక నేను చెప్పినటువంటి ప్లేసు. అంటే బౌద్ధ భిక్షులు అందరూ కూడా ఇక్కడ కూర్చొని విద్యను అభ్యసించే ప్లేస్ అని నేను అనుకున్నాను. అదే ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. మీకైతే ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ మాత్రం పెట్టండి. ఎందుకంటే ఈ ప్రాకారాలు అన్నీ చూస్తే మాత్రం నాకు అలాగే అనిపించింది. ఈ ప్లేస్ అయితే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే చల్లని వాతావరణం, మంచి అసలు ఇంత కొండ మీదకి వచ్చి అంతగా అప్పుడు ఆ టైంలో ఇప్పుడు ఎలా ఉందంటే ఆ టైంలో ఇంకెలా ఉందో ఊహించండి. మీరు ఆలోచించుకుందాం. అంటే చాలా చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. పురాతనమైన బౌద్ధరామ క్షేత్రాన్ని మీరు కొనురారా వీక్షించి ఆనందించండి. ఈ పచ్చని వాతావరణంలో కలుషితం లేనటువంటి వాతావరణంలో చూసి తరించి ఆనందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.
చూడండి, మొత్తం కొండ అంతా కూడా షూట్ చేసి పెట్టాను. మీకు చాలా చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అణువు కూడా మొత్తం షూట్ చేసి మీకు మీ గురించి మీకోసం నేను పెట్టాను వీడియో. మనం కిందకి వెళ్తున్నాం. గుహ ఉందండి ఇక్కడ. లోపల బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, అది మీకు చూపిస్తాను. మనం ముందుకు వెళ్ళినట్టయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు పైన చూసినట్టంటే చాలా చాలా బాగుంటుంది. ఏదో చిన్న గుహ అండి ఇది. లోపలైతే మాత్రం ఏమీ లేదు. ఇప్పుడైతే కింద వేరే గుహలు అయితే ఉన్నాయి, అది మీకు చూపిస్తాను. ఇలాంటి గుహలు అయితే చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ చూపిస్తాను కదా, పురాతన గురించి మీకు తెలుస్తుంది. అందుగురించి అయితే నేను చూపిస్తున్నాను. ఆ చిన్న చిన్న గోతులు అయితే ఎందుకు ఉన్నాయి కదా నాకు తెలియదు, కానీ ఉన్నాయి. కంపల్సరీగా అయితే మన పిల్లలకి మన పురాతన గురించి అయితే తెలియాలని నేను అనుకుంటున్నాను. ఆ గుహ ఇదే, అదిగా గుహ. వేరే సైడ్ నుంచి కూడా నేను షూట్ చేశాను. మనకి కిందకి వెళ్ళండి, ఇంకా చాలా పెద్ద గుహలు ఉన్నాయి. ఇలాంటి గుహలు అయితే చాలా ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా చాలా. కంపల్సరీగా మీరు చూడాలని అనుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ చూడడానికి వెళ్ళకపోతే నాకు చాలా చూసినట్టయితే మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మాత్రం అయితే చూడండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా, ప్రతి అనుభవం కూడా నేను షూట్ చేసి పెట్టాను వీడియోలో. ఇలాంటి బౌద్ధరామాలు అయితే చాలా ఉన్నాయి. ఇందులో మొత్తం కొండంతా బౌద్ధరామాలే. కొండ ఈ బొజ్జన్న కొండ ప్రతి అణువు మన అద్భుతాల కొండ, మన పురాతన అవశేషాల గుట్ట ఇది. ఎందుకంటే మన దగ్గరలో ఉన్నటువంటి కొండ పడుగును తొలిసి చెక్కినటువంటి శిల్పం ఇది. చాలా పురాతనమైన శిల్పం. బుద్ధుడి తాలూకా విగ్రహం ఇది. ఇలాంటి బుద్ధుడి తాలూకు విగ్రహాలు చాలా లోపల ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా ఉన్నాయి. మీరు రండి, కంపల్సరీగా వచ్చి చూడండి. ఈ కొండ పైన, ఆ గుహ పైనటువంటి విగ్రహాలను చెక్కినటువంటి శిల్పాలు ఇవి. అవి కూడా మీకు చూపించాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అందుకే మీకు చిన్న ఖాళీ ఉండినట్టే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం షేర్ చేయండి తప్పకుండా. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ నొక్కినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్. ఇది గుహ లోపల బుద్ధుని విగ్రహం అనేది. కొంచెం చీకట్లో సరిగా కనిపించకపోయినా మీకోసం మొత్తం అంతా లైట్ చేశాను, కానీ చాలా చాలా లోపలికి ఉందండి. ఇది చీకట్లో కనిపించలేదు. చాలా విగ్రహాలు ఉన్నాయి. మీరు కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే చాలా కష్టపడి చేశాను. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.
చాలా పెద్ద గుహ. ఈ గుహలో మొత్తం చాలా చాలా ఎక్కువ స్తంభాలు ఉండి స్తంభాల మధ్యలో బౌద్ధరామం ఒకటి చెక్కించారు. ఇది చాలా చీకటిగా ఉంది. చాలా పెద్ద గుహ ఇది. కంపల్సరిగా మీరు చూస్తే వాహా అనుకుంటారు. అది నేను కిటికీలోంచి మొత్తం చూపించాను. ఇది బయటికి ఇక్కడి నుంచి కొంచెం మాత్రం వెళ్తూ వస్తుంది. ఎన్ని స్తంభాలు 1 2 3 4 5 ఇలాంటివి 15 స్తంభాలు ఉన్నాయండి. మధ్యలో శిలా విగ్రహాలు ఉన్నాయి, చెక్కినటువంటి విగ్రహాలు ఉన్నాయి. మధ్యలో బౌద్ధరామం ఉందండి. ఇదే బౌద్ధరామం. ఇంతకంటే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద బౌద్ధరామాలు ఉన్నాయి. అవి మీకు ఇంకా ముందు చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇక్కడైతే పెద్ద కొండను తొలిసి మధ్యలోంచి రోడ్డు వేసారు. అంటే రోడ్ లాంటి మార్గం వేశారండి. అది మార్గం ఇది. నాకు అది ఈ ప్లేస్ చాలా చాలా మంచిది. మధ్యలో ఫోటో షూట్ చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి. ఇక్కడ మొత్తం అంతా కొండ మీద ఉన్నటువంటి ఒక కొండ మొత్తం పడుకుని చీల్చి మార్గం తయారు చేశారండి. అప్పుడు ఆ కాలంలో అలా చేయడం అంటే చాలా చాలా గ్రేట్. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నేను రెట్లో వచ్చినప్పుడు కూడా ఇంకా బాగా చూపించాను. అప్పుడు కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి మనం కొంచెం ఎదరికెళ్ళంటే చాలా పెద్ద బౌద్ధరామాలు ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను. ఎదరున్నాయి ఇంకాను. మనం కొంచెం ఎదరికెళ్ళినట్టయితే అవన్నీ కూడా మనం చూడొచ్చు. అక్కడి నుంచి మనం పైకి వెళ్ళినటువంటి ఆ ప్లేస్ ఇక్కడ రెండో కొండ మీద చూపిస్తున్నాను. అదే ఆ కొండ. మన పైకి కూడా వెళ్ళాం మన ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు చూపించాను అక్కడ. ఇక్కడ నుంచి ఈ పక్కనే ఇంకా చాలా పెద్ద బౌద్ధరామాలు ఉన్నాయి. చిన్న బౌద్ధరామాలు చాలా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా నేను చెప్పలేను. అంటే లెక్కడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాయి. మనం ఇదే అతిపెద్ద బౌద్ధరామాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి బౌద్ధరామాలు చాలా చాలా ఉన్నాయి. మాది బుద్ధవరం పక్కనే జగన్నాథగిరి అని చెప్పి ఇలాంటి బౌద్ధరామాలు 2 3 ఉన్నాయి. అవి కూడా మీకు రేపు ఎల్లుండిలో మీకు వీడియో షూట్ చేసి అవి కూడా పెడతారు. ఇక్కడ చాలా పెద్ద గుహ ఉంది. ఎందుకంటే బౌద్ధ భిక్షులకి గృహలో ఉండేరేమో అని అనుకుంటున్నాను నేను. అతను ఈ కొండని ఇంతలా బాగా చెక్కి అంటే చాలా చాలా నాకైతే నచ్చింది. ఇదే ఆ గుహ. ఇది చాలా పెద్ద గుహ. అందరూ బౌద్ధ భిక్షులు ఉండేవారు అనుకుంటున్నాను. విద్యను అభ్యసించేటప్పుడు ఇందులో ఉంటే సేద తీరేవారు అనుకుంటున్నాను నేను. అతను అదే గుహ. ఇలాంటి గుహలు మనం దగ్గరలో ఉన్నటువంటి గుహలు చూడడానికి మనం కంపల్సరీగా మనం చూడాలి. మన పిల్లలకు చూపించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్గా వస్తుంది. ఎందుకంటే ఈ బౌద్ధరామాలు చుట్టూ పెద్ద పెద్ద బౌద్ధరామాలు 2 ఉన్నాయి. ఇది కొలను. ఈ చివరి నుంచి ఆ చివరికి ఉంది చూడండి. ఇది వాటర్ గురించి వేసుకున్నటువంటి కొలను అనుకుంటున్నాను నేను. బౌద్ధ భిక్షులు ఎక్కడో ఎక్కువ శాతం ఉండేవారు. ఈ బౌద్ధ రామాలన్నీ చెక్కిటప్పుడు ఉన్నటువంటి బౌద్ధ భిక్షులు చేసుకున్న కొలనది. ఇది చాలా చాలా పెద్దవి ఉన్నాయి. పక్కనే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్న తర్వాత మనకి కొంచెం ఎదరికి వెళ్ళినట్టంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కూడా మీరు చూడొచ్చు. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి చేశాను వీడియో అయితే మాత్రం.
నా వీడియో మీరు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇక్కడ మాత్రం ఫోటో తీసుకుంటే తప్పకుండా చాలా చాలా నీట్గా వస్తుంది. హెవీ క్వాలిటీ. మోటో వల్గస్తో శ్రేయ లేడీ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఈ కొండంతా బౌద్ధరామాలు ఉన్నాయని చాలా 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 ఎక్కువ ఉన్నాయి. మొత్తం అంతా ఒక అద్భుతాల గుట్ట. మీరు తప్పకుండా రండి. మీ ఛానల్ నాకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ మాత్రం పెట్టండి. కొండ మీద పచ్చని పొలాలు చూస్తున్నటువంటి చిన్న లొకేషన్ అండి ఇది. పైన తీశాను. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుతుంది మీకు కంపల్సరీగా. చాలా చాలా బాగుంది. లొకేషన్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అందుకే ఖాళీగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ. ఎందుకంటే అడుగడుగుని పురాతనటువంటి బౌద్ధరామ క్షేత్రాన్ని మీరు తప్పకుండా రండి, చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.